హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. ఆత్మీయులారా, ఈనాటి మన దైవ సందేశం విశ్వాసి బలంగా ఉండాలి అంటే, చాలామంది విశ్వాస యాత్రలో బలహీనులైతారు, విశ్వాస యాత్రలో చల్లారిపోతారు, విశ్వాస యాత్రలో వెనుకబడతారు, విశ్వాస యాత్రలో వారి మొదటి ప్రేమను, మొదటి సమర్పణ, మొదటి ఉజ్జీవాన్ని కోల్పోయి ఆత్మీయంగా బలహీనమై, ఆత్మీయంగా శక్తిహీనులై, దేవుని సన్నిధి నుండి దూరమై, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని కోల్పోయి విశ్వాస యాత్రలో బలహీనులుగా సాగిపోతున్నారు. ఒక విశ్వాసి ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే, దేవుని యొక్క కృపను కోరుకుంటూ ఆయన కృపలో ముందుకు సాగుతున్నప్పుడు బలవంతుడైతాడు. అయితే ఆత్మీయులారా, నేటి సంఘాలలో విశ్వాసులు బలహీనంగా ఉన్నారు, సమాజంలో విశ్వాసులు బలహీనంగా ఉన్నారు, ఆత్మీయ రంగంలో విశ్వాసులు బలహీనంగా ఉన్నారు, వారి యొక్క ఆత్మీయ ఆర్థిక పరిస్థితులను బట్టి విశ్వాసులు బలహీనంగా ఉన్నారు, వారికి కావలసినవి ప్రభు వారికి ఇవ్వనప్పుడు బలహీనులైపోతున్నారు. అయితే ఒక విశ్వాసి బలంగా ఉండాలి అంటే 7 ఆత్మీయ అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 1, దేవుని వాక్యముతో నింపబడుట, వాక్యమును ధ్యానించుట, వాక్యానుసారంగా జీవించుట. వాక్యమును వినాలి, ధ్యానించాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, ఈ ధర్మశాస్త్రమును నీ నోట నుండి తొలగిపోకుండా దానిని దీవారాత్రులను ధ్యానించాలి. ఆది కీర్తనకారుడు 1వ కీర్తనలో కూడా దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు ఈ వాక్యం నీ జీవితంలో బలమైన శక్తిని ఇస్తుంది. ఒక విశ్వాసికి బలాన్నిచ్చేది వాక్యం, బ్రతికించేది వాక్యం, స్థిరపరిచేది వాక్యం, నడిపించేది వాక్యం, ఓదార్చేది వాక్యం, పాపాలను గుర్తు చేసేది వాక్యం, పరిశుద్ధపరిచేది వాక్యం, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిని కలిగించేది వాక్యం. ఒక విశ్వాసి ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను గ్రహించున్నట్లు వారి మనోనేత్రాలను దేవుడు వెలిగించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తిని, సారాన్ని వారు గ్రహించి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయిస్తారు, ఈ లోకంలో ఉన్న సాతాను క్రియలను జయిస్తారు. ఈరోజు నీ విశ్వాస యాత్రలో నిన్ను బలపరిచేది, స్థిరపరిచేది, నడిపించేది, పరిపక్వతనిచ్చేది, రూపాంతరపరిచేది దేవుని వాక్యం. మొదటి మాటగా విశ్వాసి బలంగా ఉండాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. 2వ అనుభవం విశ్వాసి బలంగా ఉండాలంటే ఆత్మీయులారా, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనములో, ప్రార్థనలో నిత్యము నిలుచుట, ప్రార్థనలో నిత్యము గడుపుట. మన ఆత్మీయ జీవితంలో నిరంతరము ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలి. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన నీకు జయాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది, ప్రార్థన నిన్ను పాపంలో పడకుండా తప్పిస్తుంది, ప్రార్థన నీకు రూపాంతరాన్ని ఇస్తుంది. చాలామంది జీవితంలో ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలం లేక పైకి ప్రార్థన చేస్తూ అంతరంగంలో ఓడిపోతున్నారు. దానియేలు ముమ్మారు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయులారా, వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి. అయితే 2వదిగా విశ్వాసి ప్రార్థనా శక్తితో నింపబడాలి, ప్రార్థనా అభిషేకంతో నింపబడాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుకుంటున్న మాట ఏమిటంటే, ప్రార్థనా శక్తితో నింపబడు. వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండెను అని ఉన్నది వాక్యం. విసుకక ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి.
ఆత్మీయులారా, రెండోది, ఒక విశ్వాసి బలంగా ఉండాలంటే ప్రార్థనలో నిత్యం గడపాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో ఉన్న విశ్వాసి ముఖము ప్రకాశిస్తుంది, కుటుంబము దీవించబడుతుంది. మూడోదిగా విశ్వాసి బలంగా ఉండాలి అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. అటువలే మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నీలో దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది, దేవుని యొక్క అభిషేకం నీలోనికి విడుదలవుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నీ ద్వారా పనిచేస్తాడు, ఆయన నీలో ఉండి పనిచేస్తాడు. అయితే మూడోదిగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడు. ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటి అనుభవము వాక్యమును చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. రెండవ అనుభవము దేవునికి స్తోత్రం, ప్రార్థనలో నిత్యము గడపాలి. మూడవ అనుభవము పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో నీ పక్షం నుండి విజ్ఞాపన చేస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. నీవు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్న విశ్వాసిగా నువ్వు బ్రతకాలి. నాలుగోది ఆత్మీయులారా, నాలుగో విషయాన్ని చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనంలో సంగతులను శుభమైనవిగా చూడాలి, వినాలి, ఆలోచించాలి. ఆత్మీయంగా 4వ విషయాన్ని చూస్తే యథార్థమైన, ఆత్మ సంబంధమైన, న్యాయ సంబంధమైన ఆలోచనలను పవిత్రముగా, పరిశుద్ధమైన, ఆత్మీయంగా, ఆత్మ బలము కలిగి నువ్వు జీవించాలి. నాలుగోదిగా ఆత్మీయులారా, చూడాలి, వినాలి, ఆలోచించాలి. వేటిని చూడాలి? దేవుని కార్యాలను చూడడానికి సిద్ధమైన మనసు కలిగి బ్రతకాలి. అంతేకాదు మంచి మనస్సుతో బ్రతకాలి. నాలుగోది, చెడిన మనసు విశ్వాసికి ఉండద్దు. స్థిరమైన మనసు ఉండాలి, ద్విమనస్సు ఉండద్దు. నూతన మనసు ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండాలి, ఆత్మ సంబంధమైన మనసు ఉండాలి. అయితే శుభమైన వాటిని చూడాలి, వినాలి, ఆలోచించాలి. అంటే చూడాలి, వినాలి, ఆలోచించాలంటే మంచి మనస్సాక్షి నీకు ఉండాలి. నాలుగోది, మంచి మనస్సాక్షితో విశ్వాసి బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన సందేశాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ జీవితంలో చెడిన మనసు నీకుంటే, ప్రభువా ఆత్మ సంబంధమైన మనసును నాకు అనుగ్రహించు అని ప్రభును అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదన్నాడు, స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించు ప్రభు అని ప్రభును వేడుకున్నాడు. ఒక విశ్వాసి బలంగా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ మనసు ఆత్మీయంగా మంచిగా ఉండాలి. అయితే ఒకవేళ నీ మనసులో పాపం ఉందేమో, లోకం ఉందేమో, నీ మనసులో చెడిపోయిన కోరికలు ఉన్నాయేమో, నీ మనస్సును కడుక్కో అని ప్రభు చెప్తున్నాడు. ఐదో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, విశ్వాసి బలంగా ఉండాలంటే విశ్వాసి సంఘములో నాటబడాలి, లేదా విశ్వాసి సంఘములో జీవించాలి. కొందరికి విశ్వాసులకు సంఘం ఉండదు. ఆ సంఘానికి కొంతకాలం, ఈ సంఘానికి కొంతకాలం, ఆ సంఘానికి కొంతకాలం, ఈ సంఘానికి కొంతకాలం. సమర్పణ లేని విశ్వాసులు, స్థిరత్వం లేని విశ్వాసులు, బలహీనమైన విశ్వాసులు, బలం లేని విశ్వాసులు, తిరుగుబోతు విశ్వాసులు, తిండిబోతు విశ్వాసులు, నిద్రపోతు విశ్వాసులు. ఈ విశ్వాసులకు సంఘముతో కలిసి ఉండాలన్న మనసు ఉండదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసి సంఘములో స్థిరముగా జీవించాలి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు.
అయితే కొంతమందికి అలవాట్లు ఉంటాయి, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఇతరుల విశ్వాస సహవాసంలోనికి వెళ్ళి నీ విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నావేమో. ఈ రోజున సంఘంలో ఒక విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా జీవించాలి. సంఘ సహవాసం నీకుందా? సంఘంలోని స్థానం ఎక్కడా? సంఘంలోని స్థితి ఎక్కడా? సంఘంలో మాదిరిగా ఉన్నావా? సంఘంలో ప్రార్థిస్తున్నావా? సంఘంలో సహకరిస్తున్నావా? సంఘానికి కట్టుబడి ఉన్నావా? సంఘంలో నీ యొక్క ఆత్మీయ జీవితం మాదిరిగా ఉందా? సంఘంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? సంఘంలో నువ్వు గలిబిలిగా ఉన్నావా? ఆత్మీయంగా ఉన్నావా? సంఘానికి సమయానికి వస్తున్నావా? లేదా సంఘానికి నువ్వు వెనుకబడుతున్నావా? ఆలోచించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ విషయం, విశ్వాసి బలంగా ఉండాలి అంటే పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా జీవించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఓ విశ్వాసి, నీకు పరీక్షలు వచ్చినప్పుడు, నీ కష్టకాలంలో, నష్టకాలంలో నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోకు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. విశ్వాసి సంఘంలో బలంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25, బలంగా ఉండాలి సంఘంలో. హెబ్రీ పత్రిక 10:25. 6వది, విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, కష్టకాలంలో, నష్టకాలంలో, దుఃఖ సమయంలో, నీ ఈ శ్రమలు విస్తరిస్తున్నప్పుడు నీ విశ్వాసంలో నమ్మకం ఉండాలి. అటు ఇటు కొట్టుకోబోతున్నావేమో, నీ విశ్వాసాన్ని దృఢపరుచుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, పరీక్షలు వచ్చినా, యోబుకు శ్రమ వచ్చినా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు శ్రమ వచ్చినా, దానియేలుకు శ్రమ వచ్చినా, యోసేపుకు నింద వచ్చినా, పౌలుకు శ్రమలు కలిగినా, వారి విశ్వాసంలో బలమున్నది, వారి విశ్వాసంలో నమ్మకం ఉంది. పరీక్షలు వచ్చినప్పుడు నమ్మకంగా జీవించడం నేర్చుకో. అయితే ఈ రోజున పరీక్షలు ఉన్నాయని, పరిస్థితులు మారుతున్నాయని నీ ఒకవేళ గోడ మీద పిల్లి వలె బ్రతుకుతున్నావేమో, ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావేమో, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ విషయాన్ని చూస్తే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, సంఘములో నీవు సంతోషంగా సేవ చేయడం నేర్చుకోవాలి. సంతోషంతో దేవుని సేవ చేయడం నేర్చుకోవాలి. సంఘములో నువ్వు సేవా బాధ్యత కలిగి, డీకనా ఆ బాధ్యత, ఎల్డరా ఆ బాధ్యత, ఏ బాధ్యత నీకు అప్పగిస్తారో ఆ బాధ్యతలో దేవుని కోసం నీవు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రభు ఆత్మ నిన్ను దర్శిస్తుండగా నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు దేవా నన్ను దర్శించు ప్రభు అని అడుగు. ప్రభు నన్ను బలపరచు ప్రభు అని అడుగు. నన్ను నీ శక్తితో నింపు ప్రభు అని అడుగు. నీ ఆత్మతో నింపు ప్రభు అని అడుగు. నీ కృపతో నింపు ప్రభు అని అడుగు. ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. సంఘంలో నీ బాధ్యతను గుర్తిస్తున్నావా? నీకు ఒక బాధ్యత ఉన్నది సహోదరుడా. ఏమిటి? నీ ఆత్మీయ జీవితంలో రక్షించబడ్డావంటే నీ ద్వారా కొందరిని రక్షించాలి. సంతోషంతో దేవుని సేవలో సాగిపోవాలి, సంఘంలో సాగిపోవాలి. అయితే నీవు ఏదైనా పని చేసినప్పుడు మనుషులు చూడాలని కాదు, దేవుడు చూడాలి. దేవుడు నాకు జీతం ఇస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడని పని చేయాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే విశ్వాసిగా నీవు ఒకవేళ దేవుని కోసం జీవిస్తున్నావా, లేదా విశ్వాసిగా జీవిస్తూ పడిపోతూ లేస్తూ ఒకవేళ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నావా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. నీ యొక్క జీవితంలో ఆయాసకరమైనవి ఉంటే తొలగించుకోమని ప్రభు చెప్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తుండగా, వాక్యం నీతో మాట్లాడుతుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. 3 నీలో దేవునికే ఆయాసకరమైనవి ఉన్నాయి, శరీర క్రియలు ఉన్నాయి, వాటిని తీసివేసుకో.
అంతేకాదు ఆత్మీయంగా ప్రార్థన చేయలేని జీవితం నీకుంది. నీ సరి చేసుకో. వాక్యం వింటున్నావు కానీ మారు మనసు పొందని విశ్వాసిగా జీవిస్తున్నావు. ఇకనైనా మారు మనసు పొందుమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావా? ప్రభా, నా హృదయాన్ని దర్శించు, నన్ను దర్శించయ్యా, నా బలహీనతలన్నీ తొలగించని నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను రూపాంతరపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మునుపటి ఆత్మీయ స్థితిని ప్రభు ఇవ్వబోతున్నాడు. మునుపటి ప్రార్థనా శక్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. మునుపటి పరిశుద్ధతతో నిన్ను నింపబోతున్నాడు. మునుపటి ఆత్మీయ ఉజ్జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. ప్రభువా, నేను బలహీనమైన విశ్వాసిగా, బలహీనమైన బిడ్డగా ఉన్నాను, బలపరచు ప్రభువాని నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే నూతన బలం, పరిశుద్ధాత్మ బలం నీలోనికి రాబోతున్నది. దేవుడి మాటలను దీవించునుగాక. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ హృదయాన్ని తొంగి చూసుకో. దేవా, నేను బలహీనమైన విశ్వాసిగా, పడిపోయిన విశ్వాసిగా, చెదిరిపోయిన విశ్వాసిగా, అయ్యా జారిపోయిన విశ్వాసిగా నేనున్నానేమో, నన్ను బలపరచు అని ప్రభుని అడుగుదాం. మహోన్నతుడవైన దేవ, మంచి కాపరివైన ప్రభా, నా బలహీనతలన్నీ తొలగించి ఆయన నన్ను బలపరచు, నన్ను దృఢపరచు, నీ శక్తితో నింపి నన్ను వాడుకో ప్రభా. అయ్యా, ఈ 7 ఆత్మీయ అనుభవాల గుండా నా జీవితాన్ని నడిపించమని, సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఈ మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.